అమర్కి ఆపరేషన్ అయ్యాక బాగి రాథోడ్ కలిసి అమ్మని ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత ప్రశాంతంగా అమ్మ నిద్రపోతూ ఉంటాడు. అలాగే బాగా నిద్రపోతుంది. కానీ మనోహర్ చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎప్పటికైనా సరే అమర్ వల్ల నాకు ప్రమాదం, అమర్ బతకూడదు అని చెప్పి అనుకుంటూ యాదంతో కలిసి అందరు నిద్రపోయాక అమర్ బాగి ఉన్న రూమ్కి మెల్లింగా వస్తూ ఉంటుంది. ఇంకా బాగి అలాగే అమర్ నిద్రపోవడం గమనిస్తుంది. ఇదే మంచి టైం అమర్ని చంపేయాలి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అక్కడ పక్కనున్న పిల్లో తీసుకుంటుంది. సారీ అమర్, నేను బతకాలంటే నువ్వు బతకూడదు, నాకు వేరే దారి లేదు అని చెప్పి మనోహర్ అనుకుంటూ అక్కడున్న పిల్లో తీసుకొని అమర్ మొహమే పెట్టి నొక్కి చంపేద్దాం అనుకుని ప్లాన్ చేస్తూ ఉంటుంది. యాదం పక్కన అంతా చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా అరుంధతి అలాగే ఫోటోలు చూపిస్తూ ఉంటారు. ఒక్కసారిగా ప్రకృతి అంతా బీభత్సం అవుతున్నట్టు అనిపిస్తుంది. దేవుడు ఇంకా అమర్ని ఎలాగైనా సరే మనోహర్ కొట్ల తెలిసింది కాబట్టి తన ద్వారా మనోహర్ని శిక్ష పడాలని చెప్పేసి ప్రకృతి కూడా ఒక్కసారిగా విజృంభిస్తూ ఉంటుంది. ఇంకా మనోహరి మాత్రం అదే పనిగా అమ్మని చంపడానికి దగ్గరికి వెళ్ళి ఇంకా పిల్ల మొహం పెడుతుంది. అప్పుడే ఒక్కసారిగా ఇంకా అమర్ కళ్ళు తెరుస్తూ ఉంటాడు. ఇంకా మనం షాక్ అయిపోతుంది. తన చేతిలో ఉన్న పిల్ల పక్కన పడేసి ఇంకా ఒక్కసారిగా భయంతో వణికిపోతూ ఉంటుంది. అమర్ ఇంకా చాలా కోపంగా మనోహర్ని అలాగే చూస్తూ ఉంటాడు. మనోహర్ యాదవ్కి భయం వేస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా షాక్లో అమర్ని భయంగా చూస్తూ ఉంటుంది.